తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఎలాంటి ఆలస్యం లేకుండా వాటి అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సీఎం సచివాలయంలో ఆయా శాఖల ప్రతినిధులతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో మార్పులకి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల యొక్క పుస్తకాల బరువు, ధరలు తగ్గించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం పుస్తకం తయారీలో 90 జీఎస్ఎం పేపర్కు బదులు 70 జీఎస్ఎం పేపర్ను వాడాలని సర్కార్ భావిస్తోంది. దీని కారణంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు అదనపు భారంతో పాటు తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాల బరువు, ధరలను తగ్గించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం వినతులు కూడా అందించారు. అయితే అప్పటి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా దీనిని పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించేలా రాష్ట్ర సలహా మండలిని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. సలహా మండలి చైర్మన్ గా రేవంత్ ఉంటారని, పలువురు మేధావులకు ఇందులో స్థానం ఉంటుందని తెలుస్తోంది. ఈ సలహా మండలిలో ఆకునూరి మురళి, హరగోపాల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు ఉంటారని సమాచారం. కోదండరాంకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, మండల స్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్ కి సంబంధించిన పర్యవేక్షణ సలహా మండలి సభ్యులు చూస్తారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వానికి అవసరమైన సూచనలు ఈ మండలి సభ్యులు చేయనున్నట్లు తెలుస్తోంది. మేధావుల సలహాలతో ప్రభుత్వం ప్రజలకి భరోసా కల్పించేలా అన్ని రంగాల్లో ముందుకు సాగేలా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.